నాన్ వెజ్ ఇలాంటి వెధవకి ఇంతవరకు నేను సపోర్ట్ చేసుకున్నందుకు సిగ్గుతో తలదించుకుంటున్నా. ఎందుకంటే నాన్ వెజ్ సంబంధించి 2 ఛానల్ ఉన్నాయండి. ఒకటి నాన్ వేషణ, ఇంకోటి ప్రపంచ యాత్రికుడు. సో వీడిని నేను సపోర్ట్ చేసినందుకు నిజంగా నిజంగా ఇలాంటి వెధవలనా నేను సపోర్ట్ చేసింది. అలా నాలా అనుకున్న వారు ఎవరైనా ఉంటే ముందుగా ఈ 2 ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. ఒకటి నా అన్వేషణ, ఇంకొకటి ప్రపంచ యాత్రికుడు. ఎందుకు అన్సబ్స్క్రైబ్ చేయమంటున్నానంటే శివాజీ మాట్లాడిన వాక్యాలపై వీడు ఏం మాట్లాడాడు, అసలు ఏం జరుగుతుంది. శివాజీ దండోరా ఈవెంట్ లో చాలా చక్కగా మాట్లాడాడు. మాట్లాడుతూ ఆ సినిమా కాన్సెప్ట్ కూడా అలాగే ఉంటుంది. మాట్లాడుతూ స్త్రీలని చాలా అద్భుతంగా వర్ణించడం జరిగింది. స్త్రీని ఒక ప్రకృతితో పోల్చడం జరిగింది. స్త్రీ మా అమ్మ అని చెప్పడం జరిగింది. మీరు ఎలా ఉంటే బాగుంటుంది, సభ్య సమాజంలో మన సమాజంలో ఉంటే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. 98% ఎక్కడ తప్పు దొరలలేదు, ఒక 2 మాటలు తప్ప. ఆ 2 మాటలు మీకేంటో తెలుసు. ఆ పదాన్ని మొన్నటి వరకు మనం ఒక కిరాణా షాపుకి వెళుతూ లేదా మనం ఇంటికి సంబంధించిన కొన్ని ఆ పదం అనాలంటే ఇప్పుడు అది భూత పదంగా మారిపోయింది. ఆ పదాన్ని భూత పదంగా మార్చింది ఎవరు? శివాజీ అనకముందే ఆ పదం మన సోషల్ మీడియాలో వినలేదా? ఒక మీమ్స్ వచ్చింది, సామాన్లు బాగుండాలి అని మీమ్స్ రాలేదా? ఎన్ని కామెడీ షోలు వాడాడు ఈ సామాన్లు అనే పదాన్ని. అదేవిధంగా చిక్రీలో కూడా ఆ సాంగ్ లో సామాను అనే పదాన్ని యూజ్ చేయలేదా? అసలు ఈ సామాన్లు అనే పదాన్ని భూత పదంగా మార్చింది ఎవరు? స్టేజ్ షోల మీద మీరు కాదా? సామాన్లు అనే పదాన్ని భూత పదంగా మార్చారు కాబట్టి ఈ పదాన్ని దయచేసి డిక్షనరీలో చేర్చండి అమ్మా. ఇది భూత పదంగా మారిపోయింది. ఒక కొత్త పదాన్ని తెర మీద తీసుకొచ్చింది మీరు కదా. శివాజీ మాట్లాడేటప్పుడు మీరు స్త్రీలు చక్కగా ఉండండి, కాకపోతే ఇలా ఉండకూడదు అనే సందర్భంలో ఆ పదాన్ని యూజ్ చేశాడు. ఆ పదం కాకుండా ఏ పదాన్ని యూజ్ చేయమంటారు చెప్పండి మీరు? పొరపాటు జరిగిందని చెప్పేసి బయటకు వచ్చి క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అంతటితో వదిలేయకుండా ఈ కంటెంట్ వైరల్ అవుతుందనే టైంలో నా అనసూయ దూరిపోయింది. అనసూయ ఎప్పుడు అంతే సోషల్. అదేవిధంగా అనసూయ యొక్క డ్రెస్ మీద కానీ నాకు వ్యక్తిగతంగా ఎలాంటి దురభిప్రాయం లేదు, అది ఆవిడ ఇష్టం. అదేవిధంగా చిన్మయి దూరిపోయింది. అదేవిధంగా రీసెంట్ గా నాగబాబు గారు కూడా స్పందించడం జరిగింది. వీటన్నిటిని పక్కన పెడితే ఇవి ఏంటంటే వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకునేటట్టుగా ఉన్నాయి, వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకున్నట్టుగా ఉన్నాయి తప్ప. కానీ నాన్వేషన్ అనేవాడు ఎంత దారుణంగా మాట్లాడాడంటే లా అనే లకారాలు వాడాడు నా కొడుకు. లా పిచ్చగా ఉందరా నీకు. అదేవిధంగా సీతాదేవిని ద్రౌపదిని ఎంత నీచంగా అవమానించాడండి. రేపు అనే పదాన్ని తీసుకొస్తావా నువ్వు? నా కొడక, నువ్వు భారతదేశంలో అడుగు పెడితే మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నువ్వు విశాఖపట్నం ఎక్కడికి వస్తావో తెలుసు. నా కొడక రారా చూసుకుందాం. పిచ్చగా ఉందా నీకు? అసలు ఎలా మాట్లాడతావా? సీతాదేవి గురించి, ద్రౌపది గురించి అంత నీచంగా మాట్లాడాకి నా కొడక 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే వాళ్ళు ఇచ్చే కామెంట్ల రూపంలో, లైకుల రూపంలో నువ్వు బతుకుతున్నా నా కొడక. నేను అందుకే 2 ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేయండి. అసలు వీడియోలు చూడదు మనం, అంత అవసరం ఏంటి? దయచేసి మనము ఎలాంటి కంటెంట్ ని యాక్సెప్ట్ చేస్తున్నాము నిజంగా చెప్తున్నా, ప్రజలందరికీ ఒకటే చెప్తున్నా, మనమే మంచి గురించి మాట్లాడతాం, మనమే చెడుని చూస్తున్నాం. అనసూయ చూసుకోండి, ఒక వీడియో చేస్తే ఇన్స్టాగ్రామ్ లో ఎంత వైరల్ అవుతుంది. ఎందుకు మీరు వైరల్ చేయాలి? నిజంగా డ్రెస్ అండ్ విషయంలో మీకు నచ్చకపోతే వైరల్ చేయకూడదు కదా, మీరు ఎందుకు కామెంట్లు పెట్టాలి? అది ఆవిడ వ్యక్తిగతం. ఇక్కడ
మనం నిజంగా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటు శివాజీ మాట్లాడింది కావచ్చు, ఇటు అనసూయ మాట్లాడింది కావచ్చు, ఇటు చిన్నమయ్య మాట్లాడింది కావచ్చు, ఇటు నాగబాబు మాట్లాడింది కావచ్చు, ఇవన్నీ మీరు విన్నారు. కానీ 98% పీపుల్ వచ్చేసి 98% పీపుల్ అండి, అంత ఆషామాషి కాదు. 98% పీపుల్ శివాజీకి సపోర్ట్ గా కామెంట్ చేస్తున్నారు. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం అనేటప్పుడు 98% పీపుల్ కదా శివాజీని సపోర్ట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఈ ప్రజల యొక్క మాటని మీరు తీసుకోవటం లేదు? సో చిన్నమయ్య గారు మాట్లాడారు, అనసూయ గారు ఏదో చలి ఎక్కువగా వేస్తుంది, చెట్లు కూడా నరుకుతున్నారని చెప్పేసి ఒక వీడియోలో కామెంట్. అంటే చెట్లు తగ్గిపోతున్నాయి కాబట్టి మన స్కిన్ మీద సో వస్త్రధారం తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పట్లో చలి ఉండేది. ప్రకృతి గురించి మాట్లాడేటప్పుడు అనసూయ గారు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మాట్లాడారో తెలియదు. అంటే ఇక్కడ చెట్లు నరికేస్తున్నారు కాబట్టి చలి అనేది తగ్గిపోతుంది కాబట్టి సో మనం ఇక్కడికి ఇలా వేసుకోవచ్చా అనేది తన అభిప్రాయం. చిన్మయ్య గారు మాట్లాడారు. చిన్మయ్య గారు ఏం మాట్లాడారండి? సో మీరు గర్ల్ ఫ్రెండ్ అని సినిమా తీసారండి, బాగానే ఉంటుంది. కానీ మీ తీసే సినిమాకి ఎలా ఉంటుందంటే ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందంటే ఆ సినిమా ఒక చండాలంగా చూపిస్తారు. మొదటి నుంచి ఆ సినిమాని పిచ్చ రైటింగ్ స్కిల్స్ తోని చండాలంగా చూపిస్తూ లాస్ట్ లో మాత్రం 5 నిమిషాల్లో ఉపోద్ఘాతం, మీరు ఎలా ఉంటేనే బాగుంటుందని. ఫస్ట్ నుంచి చూపించవచ్చు కదా, అది 90% చూపిస్తూ మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని అది చూపించకుండా చెడు దారుల్లో ఇలా వెళుతూ దగ్గర 2.5 గంటల సినిమాకి 2 గంటలు దరిద్రంగా ఉంటుంది. ఒక 1/2 గంట మాత్రం గీతోపదేశం చేస్తుంది, ఇలా ఉండండి. అది ఎవ్వరికి ఎక్కదు. నాగేంద్ర బాబు గారు మాట్లాడిన మాటలు కూడా మీరు వినే ఉంటారు. నాగేంద్ర బాబు గారు మాట్లాడడానికి ప్రియా చౌదరి గారు ఎలా రెస్పాండ్ అయ్యారు కూడా అది కూడా మీరు ఉన్నారు. సో ఈ వీడియోలు అన్నీ చూశాను. ఇవన్నీ ఒక వ్యక్తి అయితే నా అన్వేష్ గారు మన సీతాదేవి గారి గురించి, అదేవిధంగా మన ద్రౌపది గారి గురించి ఎంత నీచంగా మాట్లాడాడు. నిజంగా వీడిపైన కదా సుమోటాగా కేసు తీసుకోవాలి. ఈ నా కొడుకు ప్రపంచ దేశంలో ఎక్కడున్నా సరే మెడ పట్టుకొని తీసుకొచ్చేసి లోపల పడేయాలి. దీనిపైన కాదండి, చాలా సార్లు వల్గర్గా మాట్లాడుతూ చేశాడు. అసలు లాలకారాలు వాడతాడు, పిచ్చగా ఏం మాట్లాడతాడో తెలియదు. ఇలాంటి వాడికి మనం ఎంతవరకు సపోర్ట్ చేశాం? దయచేసి అన్సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ వీడియో పైన పూర్తి కామెంట్ని సో వీళ్ళు శివాజీ కావచ్చు, అనసూయ కావచ్చు, చిన్మయ్య కావచ్చు, నాగేంద్ర బాబు గారు కావచ్చు, ఈ నా అన్వేషణ నా కొడుకు కావచ్చు, వీడు మాట్లాడింది డిఫరెంట్ టోటల్ గా చూసుకుంటే. వీళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు చెప్పడం జరిగింది. వీళ్ళపైన నాకు కోపం లేదు, తాపం లేదు. కానీ వీడు ఎప్పుడైతే నా సీతాదేవి గారి గురించి మాట్లాడాడో, నా ద్రౌపది గురించి, మన ద్రౌపది గురించి మాట్లాడాడో, లానే లకారాలు వాడాడు, రేపడే పదాన్ని వాడాడు, వీడినా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. దయచేసి గమనించండి. సో ఈ వీడియో పైన పూర్తి కామెంట్ తెలియచేయండి. బోలో భారత్ మాతాకి జై. నేను మీ సత్య.